సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నమస్కారం. ఈరోజు మనం సకల శక్తి స్వరూపిణి, దుష్ట శిక్షిణి, శిష్టరక్షిణి అయిన ఆ దుర్గామాత యొక్క అత్యంత ప్రసిద్ధమైన గాథ మహిషాసుర మర్దిని కథను చెప్పుకుందాం. చెడుపై మంచి సాధించిన విజయానికి నిలువుటద్దం ఈ కథ. పూర్వం రంభుడు అనే రాక్షసుడుండేవాడు. అతనికి ఒక మహిషికి అంటే గేదెకి జన్మించినవాడే ఈ మహిషాసురుడు. పుట్టుకతోనే అసుర లక్షణాలతో ఎంతో బలశాలిగా పెరిగాడు. రాక్షస జాతికి రాజు అయ్యాడు. కాని అతని కోరిక ఒక్కటే, నేను ఎప్పటికీ చావకూడదు, మృత్యుంజయుడిని కావాలి అని. అందుకోసం మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండనక వాననక కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేశాడు. అతని తపోగ్నికి లోకాలన్నీ వేడెక్కిపోయాయి. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వత్స మహిషాసుర, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే మహిషాసురుడు, పితామహ, నాకు చావులేని వరం ప్రసాదించు అని అడిగాడు. దానికి బ్రహ్మ, పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు, అది ప్రకృతి ధర్మం, అమరత్వం అసాధ్యం, వేరే ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు కాసేపు ఆలోచించి తన అహంకారంతో ఇలా అన్నాడు, సరే స్వామి, నాకు మరణమంటూ వస్తే అది కేవలం ఒక ఆడది స్త్రీ చేతిలో మాత్రమే రావాలి. ఏ దేవుడు గాని, ఏ రాక్షసుడు గాని, ఏ మనిషి గాని, మరే జంతువు గాని నన్ను చంపకూడదు. అబల అయిన స్త్రీ నన్నేం చెయ్యగలదు అని చిన్న చూపుతో ఆ వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని దీవించి అంతర్ధానమయ్యాడు. ఇక ఆ వరం పొందిందే తడువుగా మహిషాసురుడి అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. నన్ను చంపే మొనగాడే లేడు, ఆడాళ్లు నన్నేం చేస్తారులే అనే గర్వంతో ముల్లోకాలపై దండెత్తాడు. భూలోకంలో ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేశాడు, ప్రజలను హింసించాడు. అంతటితో ఆగక తన సైన్యాన్ని తీసుకుని దేవలోకంపై దాడి చేశాడు. దేవేంద్రుడితో సహా అష్టదిక్పాలకులను ఓడించాడు. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించి తానే స్వర్గాధిపతిగా ప్రకటించుకున్నాడు. పాపం, దేవతలందరూ తమ పదవులు పోగొట్టుకుని ప్రాణభయంతో భూమిపై అడవుల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దిక్కుతోచని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడిని ముందుంచుకుని కైలాసంలో ఉన్న శివుడి వద్దకు, వైకుంఠంలో ఉన్న విష్ణువు వద్దకు వెళ్లారు. మహాప్రభు, ఆ మహిషాసురుడి ఆగడాలు భరించలేకపోతున్నాం. వాడికి స్త్రీ చేతిలో తప్ప మరణం లేదు. కాని మా దేవతా స్త్రీలెవ్వరూ వాణ్ణి ఎదిరించేంత శక్తిమంతులు కాదు. మీరే ఏదో ఒక దారి చూపాలి అని